తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. కాదు, మంచి సినిమాలు తీశారు, తర్వాత సీరియల్స్కి వచ్చారు. యాక్టర్స్కి వచ్చింది ఏంటి అంటే బాగా సంపాదించి ఇంకా హ్యాపీగా ఉందాం అన్న టైంలో చేతులు కాలు చేసుకుంటారు ప్రొడ్యూసింగ్ చేసి. అప్పుడు మహానటి సావిత్రమ్మ దగ్గర నుంచి ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నాం. అలా రూపాదేవి గారు కూడా సినిమాలు తీసి సీరియల్ తీసి ఆల్మోస్ట్ ఫైనాన్షియల్గా ఉన్నది కొంతగా చాలా వరకు పోగొట్టుకున్నారు అనేది నిజమా అండి? చాలా వరకు కాదు కానీ అంటే చాలా వరకు పోకుండా ఇద్దరం ఆగిపోయి ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. వద్దు, ఇది మనకు సూట్ అవ్వదు. అక్కడే వస్తుంది మీ మధు గారి మంచి నేచరు. దాంతో కమర్షియల్ గా అంటే నేను కూడా టూ మచ్ ఆఫ్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వలేను. సో నాకు కూడా బిజినెస్ సెన్స్ లేదు ఎక్కువగా. సో మేమేమనుకున్నాం అంటే వద్దు, మనం ఇది ట్రై చేసాం, మనకి వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా మనం అటు సైడ్ వెళ్ళకూడదు అనేసి అంత మరీ ఇదే అవ్వలేదులేండి. మేము అంటే అట్ ద కరెక్ట్ మూమెంట్ వి స్టాప్. ఓకే. సో ఎక్కువ సినిమాలలో పోయినా లేకపోతే సీరియల్స్? రెండిట్లో చెప్పాలి. సినిమా అయితే అసలు ఫుల్ ఏమి ఇది అవ్వలేదు కదా, అందుకని అది సీరియల్లో కూడా కొంచెం వర్కౌట్ అవ్వలేదు. అందుకని మేము కానీ ఒకటండి, ఇప్పుడు ఎవ్వరు మీరన్నట్టు మహానటి సావిత్రి గారి లాగా మొత్తం పాడు చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఇప్పుడు చాలా సమంగానే బ్యాలెన్స్డ్ గానే ఉంటున్నారు అని అనుకుంటున్నాను నేను. మరి ఇప్పుడు కొంత బ్యాలెన్స్డ్ ఉంటున్నారు. బట్ మీ టైంలో ఎలా అంటే బోలాగా ఉండేవాళ్ళు, నమ్మేస్తారు అంత మన మనుషులే నమ్మేసి. అంటే అప్పుడు ఒకటి ఉండేదండి, నేను అనుకోవడం అప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ తర్వాత ఫ్యామిలీ అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉండేది. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు అదృష్టం దేవుడి దయ ఏంటంటే నా ఫ్యామిలీ ఎప్పుడు నా మీద ఫైనాన్షియల్ గా ఆధారపడలేదు. అమ్మ పెద్ద యాక్ట్రెస్ కాబట్టి యాక్టర్స్ ఎవరికి వాళ్ళు, అంటే పెద్దమ్మ గారు సెటిల్ అయిపోయి మా తమ్ముడు వాళ్ళందరూ ఎవరికి వాళ్ళని వాళ్ళు ఇది చేసి, ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది అందరూ చెన్నైకి ఈ వీళ్ళ అమ్మాయిలతో సహా వచ్చేసి వాళ్ళు ఉండిపోయి, సో నెక్స్ట్ ఒక స్టెప్ తీసుకోకపోతే వాళ్ళని మెయింటైన్ చేయలేరు. అలా పరిస్థితుల్లో కొన్ని వాళ్ళు తీసుకోవాల్సి వచ్చేది డెసిషన్స్. ఈవెన్ మ్యారేజెస్ కూడా అలాగే జరిగేవి. అదే ఆ థాట్ వల్ల ఎవరినో ఒకరిని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు 99% అలా లేదు. అమ్మాయిలందరూ ఎడ్యుకేటెడ్, బాగా తెలిసి వాళ్ళకి కరెక్ట్ ఎవరు ఏంటి అని చూసే చేసుకుంటున్నారు. అది చాలా మంచి ఒక డెవలప్మెంట్. ఓకే.